సీఎం దావోస్ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ దీనికి ప్రధాన కారణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జగన్ హయాంలో పెట్టుబడిదారులు అంతా వాటాలు ఇవ్వలేక పారిపోయారని ధ్వజమెత్తారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుది అభివృద్ధి ట్రాక్ రికార్డు అయితే జగన్ది క్రిమినల్ ట్రాక్ రికార్డు అని ఆక్షేపించారు. చలి ఉండటం వల్ల దావోస్కు తాము వెళ్లలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనలేదా అని శ్రీనివాసులరెడ్డి నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు పరిశ్రమల మంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. మీ సొంత ప్రాంతం ఏది? విశాఖపట్నం. విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘనత కాదా? మరి మీరు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏం చేశారు? భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి అక్కడున్న గతంలో 2019-24 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలన్నా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి.